Hello, hi, welcome to various and would be teachers. This is your Kiran Kodmuru. Yes, తెలంగాణ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో టెట్ మరియు డిఎస్సిలో ఖచ్చితంగా ఒక ప్రశ్న వచ్చేటువంటి ఒకటి లేదంటే ఎక్కువ కూడా రావచ్చు. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే విద్యా హక్కు చట్టం 2009, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాము 2009. సో మరి దీంట్లో ఇది యాక్చువల్గా దీనికి సంబంధించిన సమాచారం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామినర్ ఎక్కడి నుండి క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని అతి ముఖ్యమైనటువంటి అంశాలను ఇక్కడ క్రోడీకరించేసి మీకు ఇక్కడ ఈ సెషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. జస్ట్ 4 or 5 పేజెస్ ఉంటుంది. వెరీ షార్ట్ సెషన్. నేను ఈ యొక్క ఫైల్ ఏదైతే ఉందో పీడిఎఫ్ ఫైల్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. లేదు అంటే మీకు అవకాశం ఉంటే రాసుకోవచ్చు, డైరెక్ట్గా క్లాస్ రన్ అవుతుంటే కూడా ఆ పాయింట్స్ రాసేసుకోవచ్చు. చాలా కొంచెం పాయింట్స్ ఉంటాయి. అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇవ్వండి. అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఎగ్జామినర్ డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు, ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా సరే క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. రైట్, సెషన్లోకి అయితే జంప్ అయిపోదామండి. అండ్ సెషన్ మొత్తం చూసిన తర్వాత వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అండి ఇది. సో విద్యా హక్కు చట్టం 2009గా పేర్కొంటూ ఉంటాం. సో మరి విద్యా హక్కు చట్టంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను చూద్దాం. రైట్, ఆర్టీ 2009 విద్యా హక్కు చట్టం 2009. దీనిలో 38 సెక్షన్లు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నేను ఇక్కడ రాసిన ప్రతి ఒక్క అంశాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 38 సెక్షన్లు ఉన్నాయి, 7 అధ్యాయాలు ఉన్నాయి. అధ్యాయాలు లేదంటే వీటిని చాప్టర్స్ అని కూడా అంటారండి, చాప్టర్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఒక షెడ్యూల్ మాత్రం ఉంది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 38+7+1 ఇలా గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ మాత్రం ఒకటే, పక్కన పెట్టేద్దాం. అధ్యాయాలు లేదంటే చాప్టర్స్ ఏవైతున్నాయో 7 ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్లు వచ్చేసి 38 సెక్షన్లు ఉన్నాయి. ఈ 38 సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ 38 సెక్షన్లని 7 అధ్యాయాల్లో పొందుపరచడం జరిగింది. ఉదాహరణకు 1వ అధ్యాయం ఉందనుకుందాం, దాంట్లో 1, 2, 3 సెక్షన్లు ఇలా. నెక్స్ట్ 2వ అధ్యాయం ఉంది, 4, 5, 6 ఇలా ఒక్కొక్క అధ్యాయంలో అంటే కొన్ని రకాల సెక్షన్లు పొందుపరచడం జరిగింది. రైట్. సో విద్య హక్కుగా ఉండాలని మొదటగా అభిప్రాయపడ్డవారు ఎవరంటే జ్యోతిరావు పూలే. గుర్తుపెట్టుకోండి, జ్యోతిరావు పూలే విద్య హక్కుగా ఉండాలి, విద్య నేర్చుకోవడం ఇది హక్కులా ఉన్నట్లయితే తప్పకుండా ఇది అందరికీ ఉంటుందన్నట్టుగా మొట్టమొదటిగా చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే జ్యోతిరావు పూలే అండి. ఆర్టికల్ 45 వెరీ ఇంపార్టెంట్. నేను రాసినట్టు ప్రతి ఒక్క సెంటెన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 45 ద్వారా విద్యను ఆదేశిక సూత్రంగా చేర్చడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆదేశిక సూత్రంగా ఆర్టికల్ 45 ద్వారా విద్యను చేర్చడం జరిగింది. అండ్ 86వ సవరణ ఇది ఆర్టికల్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్, ఇది వచ్చేసి 86వ సవరణ అమెండ్మెంట్, 86th అమెండ్మెంట్ ద్వారా విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. గుర్తుపెట్టుకోవాలా, విద్యను ప్రాథమిక హక్కుగా మార్చబడినటువంటి సవరణ సంఖ్య ఎంత? 86. ఏ ఆర్టికల్ ద్వారా విద్యను ఆదేశిక సూత్రంగా మార్చారంటే ఆర్టికల్ 45. ఇవి రెండు గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఆర్టికల్ 51A గుర్తుపెట్టుకోవాలి. ఆర్టికల్ 51Aలో తల్లిదండ్రులు వారి పిల్లలకు విద్యను అందించాలి. తల్లిదండ్రులు ఖచ్చితంగా వారి యొక్క పిల్లలకి విద్యను అందించాలని చెప్తుంది ఆర్టికల్ 51A. అదేవిధంగా ఆర్టికల్ 21A అండి, 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యా హక్కు కలిగి ఉన్నారు. రైట్, ఏ ఆర్టికల్ ప్రకారము 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉచిత విద్యను పొందేటువంటి హక్కు ఉందంటే ఆర్టికల్ 21A. కంపల్సరీ ఇవి 4 గుర్తుపెట్టుకోండి. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది 2009 ఇక్కడ దీంట్లో మెన్షన్ చేసినప్పటికీ కూడా ఇది అమల్లోనికి వచ్చింది మాత్రం April 1, 2010. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఒకసారి టెట్లో క్వశ్చన్ అడగడం జరిగింది. దీనిలో వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా 38 సెక్షన్లు, 7 అధ్యాయాలు, ఒక షెడ్యూల్ ఉందండి. ఈ 7 అధ్యాయాల్లో ఈ 38 సెక్షన్లు ఇమర్చడం జరిగింది. రైట్, మరి ఒక్కొక్క అధ్యాయం లేదంటే ఒక్కొక్క చాప్టర్ దేని గురించి మాట్లాడుతుంది అనేది కూడా చెప్దాం. కంపల్సరీ దీంట్లో ఉన్నటువంటి 7 అధ్యాయాలు ఏవైతేనో ఏ అధ్యాయం దేని గురించి చెబుతుంది అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి ఆ పాయింట్ అయితే. రైట్, ఫస్ట్ చాప్టర్ 1 చూద్దామని. చాప్టర్ 1లో వచ్చేసి 2 సెక్షన్లు మాత్రం ఇంక్లూడ్ చేయడం జరిగింది. 1 and 2 సెక్షన్స్ వచ్చేసి అధ్యాయం 1లో లేదంటే చాప్టర్ 1లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ చట్టం అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందండి. సో స్టార్టింగ్లో ఏంటంటే యాక్చువల్గా జమ్మూ కాశ్మీర్కి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లేదండి. సో తర్వాత క్రమంలో ఏంటంటే ప్రస్తుతం అయితే మాత్రం జమ్మూ కాశ్మీర్తో సహా అన్ని ప్రాంతాలకు కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది వర్తిస్తూ ఉంటుంది, గమనించాలి. మరి ఈ యొక్క అధ్యాయం 1లో చూసినట్లయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009లో ఉండేటువంటి రకరకాల పదాలకు వివరణ ఇవ్వడం జరిగింది. సో మరి గవర్నమెంట్ ఏంటి, స్కూల్ అంటే ఏంటి, అసలు పిల్లలు అంటే ఏంటి, సో అక్కడ డిఫైన్ చేయడం జరిగింది చాప్టర్ 1లో, గుర్తుపెట్టుకోవాలి.
రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉండేటువంటి వివిధ రకాల పదాలకు నిర్వచనాలు ఇవ్వడం జరిగింది ఏంటంటే చాప్టర్ 1లో గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ గవర్నమెంట్ అంటే ఏంటంటే కేంద్ర రాష్ట్ర అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలు ఏవైతేనో ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనే పదం కిందకి నెట్టేయడం జరిగింది. అండ్ క్యాపిటేషన్ రుసుం, క్యాపిటేషన్ ఫీ అంటుంటాం దీన్ని. స్కూల్ ఫీజ్ కాకుండా గుర్తుపెట్టుకోండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే స్కూల్లో జాయిన్ అయ్యాం, 10th క్లాస్కి ఒక 20,000 ఫీజు అన్నాడు. ఆ 20,000 కాకుండా అదనంగా వసూలు చేసేట ఏ రకమైన ఫీజు అయినా కావచ్చు, దాన్ని క్యాపిటేషన్ ఫీజుగా చెప్తామండి. క్యాపిటేషన్ రుసుము అంటాం. అలా వసూలు చేయడం అనేది చట్టరీత్యా నేరం, గుర్తుపెట్టుకోండి. క్యాపిటేషన్ రుసుము ఏదైతే ఉందో స్కూల్ ఫీజు కాకుండా ఇతర ఏ రూపాల్లో తల్లిదండ్రుల నుండి తీసుకునేటువంటి చెల్లింపులు ఉంటుంది, ఇది పూర్తిగా చట్ట విరుద్ధం, ఇది కంప్లీట్గా నిషేధం. అలా వసూలు చేసినట్లయితే ఏదైనా స్కూల్ దానిపైన తప్పకుండా జరిమానా విధించడం జరుగుతూ ఉంటుంది. ఎంత జరిమానా అనేది కూడా ఇక్కడ మన ఆర్టీయూలో నెక్స్ట్ చాప్టర్స్లో ఇవ్వడం జరిగింది. రైట్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే 1 నుండి 8వ తరగతులకు ఏవైతే ఉంటాయో వారికి అందించేటువంటి విద్యను ఏమంటామంటే ఎలిమెంటరీ ఎడ్యుకేషన్గా చెప్తుంటాం. మరి పాఠశాల అంటే ఏమిటి, దీనికి కూడా డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. 1 నుండి 8 తరగతుల విద్యను అందించేటువంటి గుర్తింపు పొందిన ఏదైనా విద్యాసంస్థ అండి, ఏదైనా విద్యాసంస్థ, ఆ ప్రైవేటా, ఎయిడెడా, నెక్స్ట్ అంటే గవర్నమెంటా, లేదంటే స్థానిక పాఠశాల ఏదైనా కావచ్చండి. 1 నుంచి 8 తరగతులు గుర్తుపడి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే 1 నుండి 8 అన్నాడు కదా, 1 నుండి 8 తరగతులకు విద్యను అందించేటువంటి గుర్తింపు పొందినటువంటి ఏదైనా విద్యాసంస్థ సింపుల్గా పాఠశాలగా పేర్కొనడం జరిగింది. అండ్ ప్రత్యేక వర్గ పాఠశాల అంటే ఇక్కడ చూసినట్టయితే కేంద్రీయ సైనిక పాఠశాల, నవోదయ పాఠశాల ఏవైతే వీటిని ప్రత్యేక వర్గ పాఠశాలగా పరిగణించడం జరిగింది. రైట్, నెక్స్ట్ మరి చైల్డ్ అంటే ఎవరిని డిఫైన్ చేస్తున్నా అంటే అది బాయ్ కావచ్చు, గర్ల్ కావచ్చు, ఎవరైతే 6 నుండి 14 సంవత్సరాల మధ్యలో ఉంటారో వాళ్ళని చైల్డ్గా డిఫైన్ చేశారండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం చైల్డ్ అంటే ఈ ఏజ్ గ్రూప్ మధ్యలో అంటే 6 నుంచి 14 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ పేరెంట్ అంటే ఎవరు అంటే సహజ కావచ్చు, దత్తత తీసుకున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే సవతి తల్లి కావచ్చు అండి. ఇలాంటి వాళ్ళందరినీ పేరెంట్ కిందనే డిఫైన్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ తప్పు చేసేందుకు ఛాన్స్ ఉంది. పేరెంట్ అంటే జనరల్గా మన సవతి తల్లిని పేరెంట్గా ట్రీట్ చేయం కదా, కానీ ఇక్కడ పేరెంట్ అంటే సహజ, దత్తత, లేదంటే ఎవరైనా సవతి తల్లులు అంటే స్టెప్ మదర్ ఎవరైనా వాళ్ళని కూడా పేరెంట్గా ట్రీట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి కంప్లీట్గా అధ్యాయం 1. దానిలో అతి ముఖ్యమైనటువంటి అంశాలండి. నేను అన్ని కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా చెప్పట్లేదు, అతి ముఖ్యమైనటువంటివి డిఎస్సిలో కావచ్చు, టెట్లో కావచ్చు అడగటానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. రైట్, అధ్యాయం 2లో చూసినట్లయితే దీంట్లో 3 సెక్షన్లని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అది వచ్చేసి 3rd సెక్షన్, 4th సెక్షన్, 5th సెక్షన్. అధ్యాయం 2లో 3 సెక్షన్లు ఉంటాయి. ఇక్కడ మరి అధ్యాయం 2 లేదంటే చాప్టర్ 2 దేని గురించి చెప్తుంటుంది, అందించే విద్యా స్వరూపం. సో ఏ రకమైన విద్యను అందించాలి, దాని యొక్క పరిధి ఏంటి, అండ్ ప్రభుత్వం పాఠశాలల యొక్క బాధ్యతల గురించి వివరిస్తుంది. వెరీ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. అధ్యాయం 2 దీని గురించి వివరిస్తుంది. లేదంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం విద్యను అందించేటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఈ చాప్టర్లో తెలుపబడ్డాయి, ఈ అధ్యాయంలో తెలుపబడ్డాయి అంటాడు. అధ్యాయం 2 గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం పాఠశాలల బాధ్యతల గురించి వివరిస్తుంది అధ్యాయం 2. రైట్, ఇక్కడ నిర్బంధ విద్య అంటే అన్ని వసతులతో, గుర్తుపెట్టుకోండి. అన్ని వసతులు అంటే ఏంటంటే ఆ గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటువంటి పిల్లవాడు ఎవరైతే ఉన్నారో ఉచిత యూనిఫామ్ కావాలి, ఉచిత టెక్స్ట్ బుక్స్ ఉండాలి, అదేవిధంగా ఉచిత కంటి పరీక్షలు, ఉచిత ఆరోగ్య పరీక్షలు, నెక్స్ట్ ఉచితంగా మీల్స్, భోజనం పెట్టేటువంటి సదుపాయాలు, ఇవన్నీ కూడా వసతులుగా ట్రీట్ చేస్తూ ఉంటాం. నిర్బంధ విద్య అంటే అన్ని వసతులతో యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, మిడ్ డే మీల్స్ ఇలాంటివన్నీ కూడా ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు కొనసాగించేలా చూడడం. నిర్బంధం అంటే బంధించేయడం అని, అంతే సింపుల్గా తీసుకొచ్చి పిల్లవాడిని స్కూల్లో బాడీలు కంపల్సరీ ఆ ఎలిమెంటరీ విద్య అంటే ప్రాథమిక విద్య కంప్లీట్ అయ్యేంత వరకు కూడా స్కూల్లో కొనసాగేటట్లుగా చూడాలి. ఆ విద్యార్థికి అన్ని రకాల వస్తువులను ప్రొవైడ్ చేయాలి. దాన్ని ఏమంటామంటే నిర్బంధ విద్యగా చెప్తూ ఉంటాం. రైట్, ఒకవేళ టీసీ ఇవ్వకపోయినా లేదంటే ఎవరైనా హెడ్ మాస్టర్ టీసీ లేదు నేను చేర్చుకోను అంటే ఖచ్చితంగా హెచ్ఎం బాధ్యుడవుతాడు. గుర్తుపెట్టుకోండి, హెచ్ఎం పైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. యాజ్ పర్ సెక్షన్ 5(4) గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 5లోని 4 సబ్సెక్షన్ ఏం చెప్తుందంటే టీసీ ఇవ్వకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ మన పాఠశాలలో ఒక అబ్బాయి పోతా అనుకుంటున్నాడు, మన టీసీ ఇవ్వకుండా మనం ఏమైనా ఇబ్బంది పెట్టామనుకోండి హెచ్ఎం కంపల్సరీ శిక్షార్హుడవుతూ ఉంటాడు. ఓకేనా? సో లేదు ఇంకో పాఠశాల నుండి వచ్చాడు చేర్చుకోమో అన్నామనుకోండి, అప్పుడు కూడా హెచ్ఎం బాధ్యులు. సో అది ఏ సెక్షన్ చెప్తుందంటే సెక్షన్ 5 సబ్సెక్షన్ 4.
ఇది వచ్చేసి సెకండ్ సెక్షన్ గురించి అండి, సెకండ్ చాప్టర్ గురించి. అండ్ అధ్యాయం 3 చూసినట్లయితే దీంట్లో 6 నుండి 11 సెక్షన్లు ఉంటాయండి. 6 నుండి 11 అంటే ఇక్కడ ఒకటి గమనించండి, అధ్యాయం 3 ఈ సెక్షన్ల గురించి వివరిస్తుంది. 6 నుంచి 11 లేకుంటే ఇన్ని సెక్షన్ల గురించినప్పుడు మళ్ళీ క్వశ్చన్ వేరే అవుతుంది, ఆన్సర్ వేరే అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ సెక్షన్లో ఉన్నప్పుడు 6 నుండి 11 అండి. ఎన్ని సెక్షన్ల గురించి వివరిస్తుందంటే 6, 7, 8, 9, 10, 11 అంటే 1, 2, 3, 4, 5, 6 సెక్షన్ల గురించి వివరిస్తుంది కదా. ఇక్కడ క్వశ్చన్ ఒకవేళ అడిగేటువంటి సందర్భంలో క్వశ్చన్ మీరు అబ్జర్వ్ చేయండి, అధ్యాయం 3లో ఇన్ని సెక్షన్ నేను ఇంక్లూడ్ చేశారన్నప్పుడు 6 అవుతుందండి, గమనించాడు. అధ్యాయం 3 ఈ సెక్షన్ నుండి ఈ సెక్షన్ వరకు వివరిస్తుందంటే 6 నుండి 11. క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి ఆన్సర్ పెట్టండి. రైట్, అధ్యాయం 3లో ఏం చెప్తారంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 అమలుకు, దీన్ని అమలు చేయడం కోసం ఈ చట్టాన్ని ప్రభుత్వాలు అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతల గురించి వివరిస్తుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేయడంలో తల్లిదండ్రులు అదేవిధంగా ప్రభుత్వం యొక్క బాధ్యతల గురించి అధ్యాయం 3 చెప్తూ ఉంది. అండ్ చట్టం అమల్లోనికి వచ్చాక పరిసర ప్రాంతాల్లో 3 సంవత్సరాలలోపు ఖచ్చితంగా పాఠశాలలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం సంబంధిత ప్రభుత్వం ఏదైతే ఉందో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడైతే ఫోర్స్లోకి వచ్చిందో అప్పటి నుండి ఖచ్చితంగా 3 సంవత్సరాలలోపు ఒక ఏరియాలో ఒక స్కూల్ లీడ్ ఉందంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అక్కడ నెలకొల్పాల్సి ఉంటుంది. సో ఇక్కడ డ్యూరేషన్ గుర్తుపెట్టుకోండి, 3 సంవత్సరాలు. చట్టం అమల్లోనికి వచ్చినాక ఎన్ని సంవత్సరాలలోపు ఖచ్చితంగా ఒక స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ కావాలంటే 3 సంవత్సరాలలోపు. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే రూరల్ ఏరియాలో, రూరల్ అంటే మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో చూసినట్లయితే 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల ఉండాలి, గమనించాలి. రూరల్ ఏరియాస్లో చూసినట్టయితే 1 కిలోమీటర్లో ప్రాథమిక పాఠశాల, 3 కిలోమీటర్ లోపు ఎలిమెంటరీ పాఠశాల ఉండాలి. ఎలిమెంటరీ పాఠశాల అంటే ఏంటి, అప్ టు 8th అండి, అప్ టు 8th వరకు అంటే 3 కిలోమీటర్స్ లోపు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, గ్రామీణ ప్రాంతాల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారము ఎలిమెంటరీ పాఠశాల ఎన్ని కిలోమీటర్ల పరిధిలోపు ఉండాలి, 3 కిలోమీటర్లు. ప్రాథమిక పాఠశాల ఎన్ని కిలోమీటర్ల పరిధిలోపు ఉండాలంటే 1 కిలోమీటర్ లోపు ప్రాథమిక పాఠశాల కంపల్సరీ ఎస్టాబ్లిష్ చేయాలి. అండ్ ఈశాన్య రాష్ట్రాలకు చూసినట్టయితే కేంద్రం వచ్చేసి 90% నిధులను సమకూర్చుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈశాన్య రాష్ట్రం నాకు ఇటువైపు ఉంటాయి కదా కంప్లీట్గా, ఎక్కడ ఇటు మేఘాలయ, షిల్లాంగ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ఏరియాలో చూసినట్లయితే కంప్లీట్గా కేంద్రం నుండి ఎంత శాతం నిధులు అందుతున్నాయంటే 90% నిధులు అందుతున్నాయి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పూర్వ ప్రాథమిక విద్య, ఈసీసీఈ ఫుల్ ఫామ్ కూడా అడుగుతూ ఉంటాడు, ఒకసారి చెప్పలేం. ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అండి. సో మనం అంగన్వాడీ అంటుంటాం కదా, అదే అండి ఈసీసీఈ అంటే అంగన్వాడీనే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. సో ఎవరికి అందుతుందంటే 3 to 6 years వయసు ఉన్నటువంటి పిల్లలకు అందుతూ ఉంటుంది. ఈ బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలది, స్థానిక సంస్థలది అని చెప్తూ ఉంటుంది. ఓకేనా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏం చెప్తుందండి, పూర్వ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు ఏవైతేనో వీళ్ళే దానికి బాధ్యత వహించాలని చెప్తుంది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. మరి ఈసీసీఈలోకి వచ్చేటువంటి ఏజ్ గ్రూప్ ఎంత అంటే 3 to 6 years అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాప్టర్ 4. సో ఇది వచ్చేసి 12 నుండి 28 సెక్షన్ల గురించి వివరిస్తుంది, 12 నుంచి 28 సెక్షన్. మరి ఈ యొక్క చాప్టర్ 4లో ఏముంటుందంటే విద్యా సంస్థల బాధ్యతలు, ఉపాధ్యాయుల అర్హతలు. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఉపాధ్యాయులు ఇప్పుడు మంచిగా స్క్రీన్ మీద డ్యాన్స్ చేసేటువంటి విషయం ఇదే అండి, ఉపాధ్యాయ అర్హతల గురించి. ఉపాధ్యాయులు ఖచ్చితంగా టెట్ కలిగి ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఇది ఇక్కడ ఉంది కాబట్టి చాప్టర్ పేరు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, అధ్యాయం 4. సో అధ్యాయం 4 ఏ సెక్షన్ చెప్తున్నాడు కూడా చూద్దాం, ఓకేనా. విద్యా సంస్థల బాధ్యతలు, ఉపాధ్యాయుల అర్హతలకు, విధుల గురించి తెలుపుతూ ఉంటుంది. నాకు తెలిసినంతవరకు అయితే ఏ రేంజ్ క్వశ్చన్ అడగొచ్చండి, ఉపాధ్యాయుల అర్హతల గురించి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. చాప్టర్ 4, 12th, 28th సెక్షన్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ అధ్యాయం 4లో సేమ్ అదే కంటిన్యూ. ఇక్కడ మనకి చాప్టర్ 4 అనేది ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు బలహీన మరియు ప్రతికూల వర్గాల పిల్లలకు కేటాయించాలి. రైట్, ఎంత శాతం సీట్లు అంటూ ఉంటారండి. ప్రైవేట్ పాఠశాలలో చూసినట్టయితే 20%. 25% సీట్లకు సంబంధించినటువంటి ఫీ ఏదైతే ఉందో గవర్నమెంట్ వాళ్ళకి పే చేసేస్తూ ఉంటుందన్నమాట. సో ఎంత శాతం సీట్లు బలహీన మరియు ప్రతికూల వర్గాలకు పిల్లలకు కేటాయించాలని అడుగుతుంటారు. లేదంటే 25% ప్రైవేటు పాఠశాలలో 25% సీట్లు వీరికి తప్పకుండా కేటాయించాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం. అంటే బలహీన మరియు ప్రతికూల వర్గాలకు కంపల్సరీ కేటాయించాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెక్షన్ 13 of 1 అండ్ సెక్షన్ 13 of 2 ఇవి రెండు అండి. 13 సెక్షన్లో ఉండేటువంటి సబ్ సెక్షన్స్ 1 and 2 ఏం చెప్తుందని చూసినట్లయితే కంప్లీట్ ఇక్కడ గమనించండి. క్యాపిటేషన్ ఫీజు ఒకవేళ వసూలు చేసినట్లయితే, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, క్యాపిటేషన్ ఫీజు అనేది వసూలు చేసినట్లయితే అంటే అదర్ దెన్ స్కూల్ ఫీ, అది కాకుండా సో మేము ఇక్కడ యాన్యువల్ డే కండక్ట్ చేస్తున్నాము, నేను టూర్ తీసుకుపోతున్నాం, పైసలు తీసుకురండి, లేకుంటే టీసీ ఇవ్వాలంటే మీరు ఒక 1000 రూపాయలు ఇవ్వాలి, స్టడీ కండక్ట్ ఒక 100 రూపాయలు ఇవ్వాలి, ఇట్లా ఏమైనా అడిగారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వసూలు చేస్తే
ట్యూషన్ ఫీ ఎంత ఉందో దానికి 10 రెట్లు ఫైన్ వేస్తారండి. 10 రెట్లు ఫైన్ వేస్తూ ఉంటారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనేటువంటి పిల్లవాడు 10th క్లాస్ చదువుతున్నాడు. సో వీనికి ఫీ వచ్చేసి 20,000 అనుకుందాం. 20,000 ఈ అబ్బాయి దగ్గర నుంచి క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తుంటారు. పాఠశాల ఏదో ఎక్స్ అనేటువంటి ఇంకేదో పాఠశాల వసూలు చేస్తుంది. సో అప్పుడు అది దృష్టికి వెళ్ళింది అనుకోండి, ఎంత ఫైన్ వేస్తారంటే ఇంత ఫైన్ వేస్తారండి. 2 lakhs ఫైన్ వేస్తారు. అంటే 10 రెట్ల ఫైన్ వేస్తుంటారు. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఏ సెక్షన్ తెలుపుతుంది? 13 సెక్షన్ నెంబర్ 13 సబ్సెక్షన్ 1 and 2 తెలుపుతుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంపిక లేదంటే ప్రవేశ పరీక్ష లేదంటే స్క్రీనింగ్ టెస్ట్ అండి. సో ఒక పిల్లవాడిని మన స్కూల్లో జాయిన్ చేయాలని ఎవరు తీసుకొచ్చారు. నేను స్క్రీనింగ్ టెస్ట్ పెట్టే తీసుకుంటాను, వీనికి సరిగ్గా వస్తున్నాయా లేదా అనేసి స్క్రీనింగ్ టెస్ట్ కానీ ఎంపిక టెస్ట్ కానీ ప్రవేశ పరీక్ష నేను పెట్టినట్లయితే మొదటిసారి గమనిస్తే 25,000 ఫైన్ వేస్తారండి. సో నేను స్కూల్ పెట్టుకున్న స్కూల్లో పిల్లవాడు వచ్చాడు, మనకు ఏదో టెస్ట్ పెట్టాను నేను. సో నా దాంట్లోకి తీసుకోండి, నేను టెస్ట్ పెడతాను అనుకోండి, ఫస్ట్ సారి గమనిస్తే 25,000 ఫీజు. లేదు ఇంకా 25,000 ఫీజు వేసారు, కట్టేసాను, అయిపోయింది. సో మళ్ళీ ఇంకో అబ్బాయి వచ్చాడు, మళ్ళీ ఇంకోసారి టెస్ట్ పెట్టాను, మళ్ళీ సెకండ్ టైం వాళ్ళ దృష్టిలో పడ్డాను అనుకోండి, తదుపరి ఎప్పుడైనా ఉల్లంఘించినట్లయితే ఎవ్రీ ఉల్లంఘనకి ఏమవుతుందంటే 50,000 ఫైన్ అవుతుంటారు. 50,000 ఫైన్ వేస్తూ ఉంటారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సో క్యాపిటేషన్ ఫీజు కావచ్చు, అదేవిధంగా ఎంట్రీకి ఏదైనా టెస్ట్ పెట్టినట్లయితే సెక్షన్ 13 సబ్సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 13లోనే సబ్సెక్షన్ 2లో చూసినట్లయితే ఇక్కడ మనకి ట్యూషన్ ఫీజుకు 10 రెట్లు క్యాపిటేషన్ ఫీజు వసూలు చేస్తే, ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ పెట్టినట్లయితే మొదటిసారి అయితే 25,000, తదుపరి ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే దాన్ని ఉల్లంఘిస్తూ ఉంటామో సో ఖచ్చితంగా ప్రతిసారి కూడా 50,000 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 14 ఏం చెప్తుందని చూసినట్లయితే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదని ప్రవేశం నిరాకరించకూడదు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ ఇది ఇంపార్టెంట్. సెక్షన్ 14 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదనేసి ప్రవేశం నిరాకరించకూడదు. ఎవరైనా పిల్లవాడు వచ్చాడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదనుకోండి, ప్రవేశం నిరాకరిస్తే చట్టరీత్యా మన పైన చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా సెక్షన్ 15 అంటే సెక్షన్ 15 ఏ కారణం చేత కూడా ప్రవేశం ఇదేమో కేవలం డేట్ ఆఫ్ బర్త్ లేదు. సెక్షన్ 14 గమనించాలి. సెక్షన్ 14 డేట్ ఆఫ్ బర్త్ లేదండి. సెక్షన్ 15 అయితే ఏ కారణం చేతనైనా ఆ పిల్లవాడికి ఆరోగ్యం సరిగ్గా లేదు, వాడి మెంటల్ స్టేటస్ బాగాలేదు, వీని ఐక్యూ తక్కువగా ఉంది అనేసి ఇలా రకరకాల కారణాలు చెప్పినప్పుడు, లేకుంటే వాడు ఏదో కులం పరంగానో మతం పరంగానో వాన్ని నిరాకరించడానికి ప్రయత్నించామనుకోండి, సో అలా కూడా మనకేంటంటే తప్పకుండా శిక్షార్హులమవుతాం. ఏ కారణం చేత కూడా ప్రవేశం నిరాకరించకూడదు. ఎప్పుడైనా ప్రవేశం కల్పించాలి. అకాడమిక్ ఇయర్లో జూన్ 12th నుండి స్టార్ట్ అయ్యి మనకి లాస్ట్ వర్కింగ్ డే వరకు కూడా ఎప్పుడు వచ్చిన పిల్లవాడిని జాయిన్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇది సెక్షన్ 15. అండ్ సెక్షన్ 16 చూసినట్లయితే ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఫెయిల్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు కూడా ఎలిమెంటరీ విద్య అంటే 1 to 8th క్లాస్ వరకు ఎక్కడ కూడా పిల్లవాడిని డిటెన్షన్ చేయొద్దు, ఎక్కడ కూడా ఆపకూడదు. కంపల్సరీ నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తూనే ఉండాలి. బట్ 2017లో చూసినట్టయితే రీ ఎగ్జామ్కి అవకాశం ఇచ్చింది. 2017లో సవరణ చేశారు కొంత. ఈ సెక్షన్ ఏదైతే సెక్షన్ 16కు సవరణ చేసేసి సో రీ ఎగ్జామ్ మళ్ళీ కూడా ఎగ్జామ్ రాసుకునేందుకు అవకాశం అయితే పెట్టడం జరిగింది. ఓకేనా. అండ్ ద నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 17 అండి. సో ఈ సెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ ఏదైతే 4th చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సెక్షన్ 17 చూసినట్లయితే ఏ పిల్లవాడిని కూడా శారీరకంగా మానసికంగా శిక్షించడం నేరం. సెక్షన్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చాప్టర్ 4 సెక్షన్ 17లో శారీరకంగా మానసికంగా ఏ రకంగా కూడా పిల్లవాడిని ఇబ్బంది పెట్టకూడదు. అదేవిధంగా సెక్షన్ 18 చూసినట్లయితే గుర్తింపు లేకుండా పాఠశాలను నడపరాదు. గుర్తుపెట్టుకోండి. గుర్తింపు లేకుండా పాఠశాలను నడపరాదు. ఒకవేళ నడిపితే ఏమవుతుందని చూసినట్లయితే మొదటిసారి 1 లక్ష అండి. అండ్ నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను పాఠశాల పెట్టుకున్నా, నాకు గుర్తింపు లేదు, నడుపుతూ ఉంటే సడన్గా రైడ్ అయిపోయింది నా మీద. సో రైడ్ అయినప్పుడు నా గుర్తింపు పత్రం చూపించమని అడుగుతారు. నేను గుర్తింపు పత్రం చూపించలేదు. ఏమవుతుంది అప్పుడు? నాకు 1 లక్ష రూపాయలు ఫైన్ వేసేస్తాను. నేను 1 లక్ష రూపాయలు ఫైన్ కడతాను. వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ నెక్స్ట్ డే నేను మళ్ళీ ఒక డే నడిపాను. సో ఇంకో రోజు నడిపాను, 3 రోజులు ఇలా నడిపాను అనుకోండి. సో అలా నడిపినట్లయితే ప్రతిరోజు కూడా 10,000 అంటే మొత్తం కూడా 30,000 కట్టాలి. 3 రోజులకు 30,000. గుర్తుపెట్టుకోండి. గుర్తింపు లేకుండా పాఠశాలను నడిపినట్లయితే ఖచ్చితంగా 1 లక్ష పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అండ్ అలాగే కంటిన్యూ అయితే ప్రతిరోజు కూడా 10,000 ఫీజు అనేది 10,000 ఫైన్ అనేది కట్టాల్సి ఉంటుంది. అండ్ సెక్షన్ 21 ఏం చెప్తుందంటే కంపల్సరీ ఎస్ఎంసీ ఏర్పాటు చేసుకోవాలని చెప్తూ ఉంటుంది. ఈ ఎస్ఎంసీ ఏర్పాటు చేసుకున్నప్పుడు దీంట్లో 75% మంది, సో ఏమంటారు ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అంటుంటే కదా, దీంట్లో ఖచ్చితంగా 75% మంది తల్లిదండ్రులు. ఆ 70%లో ఖచ్చితంగా 50% మంది కంపల్సరీ మహిళలు ఉండాలి.
ఆ పర్సెంటేజ్ అయితే కంపల్సరీ ఇంపార్టెంట్ అండి. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి పెనాల్టీ లేదంటే ఫైన్ ఏదైతే అది డిజిట్ ఏదైతే ఉందో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే. అండ్ సెక్షన్స్ తప్పకుండా గుర్తుపెట్టుకునే వెరీ లెస్ సెక్షన్స్ అని ఇక్కడ మెన్షన్ చేయబడ్డాయి. అండ్ సెక్షన్ 23, సో సెక్షన్ 23 నుండి క్వశ్చన్ అడిగింది ఛాన్స్ ఉంది. చాప్టర్ 4 సెక్షన్ 23 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 23 కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ప్రజెంట్ మంచి హీట్ మీద ఉన్నటువంటి టాపిక్ ఇది. మంచి ఏంటి అదిగా ఏమంటారు ఫుల్ ఫైర్ తోటి ఉన్నటువంటి టాపిక్ అంటే ఇది. చాప్టర్ 4లో సెక్షన్ 23 ఏం చెప్తుంది? సెక్షన్ 23లో సబ్సెక్షన్ 1లో ఉపాధ్యాయునికి కనీస అర్హతలు ఉండాలని చెప్తా ఉంది. వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంది. సెక్షన్ 23 సబ్సెక్షన్ 1 చాప్టర్ 4. సో ఏం చెప్తుంది? ఉపాధ్యాయునిగా ఎన్నిక కాబడాలంటే ఖచ్చితంగా కొన్ని కనీసమైనటువంటి అర్హతలు కలిగి ఉండాలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ లైక్ హై స్కూల్ స్టేజ్లో చూసినట్లయితే తప్పకుండా డిగ్రీ ఉండాలి, తప్పకుండా బిఎడ్ ఉండాలి, తప్పకుండా పేపర్ 2 క్వాలిఫై ఉండాలి, టెట్ పేపర్ 2 క్వాలిఫై ఉండాలి. అదే ప్రైమరీ సెక్షన్స్ చూసినట్లయితే ఏం చూసినట్లయితే పేపర్ 1 క్వాలిఫై ఉండాలి, టెట్ పేపర్ 1. అదేవిధంగా దానికి కావాల్సిన డిఎల్ఈడి అండ్ మినిమంగా ఇంటర్మీడియట్ అంటే మినిమం క్వాలిఫికేషన్స్ కంపల్సరీ ఏ సెక్షన్ చెప్తుంది? సెక్షన్ 23 ఆఫ్ 1 కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ సెక్షన్ 23(2) ఈ చట్టం కంటే ముందు నియమించబడిన వారు చట్టం అమల్లోనికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల లోపు అర్హత పొందాలి. సో ఇది కూడా చూడండి. సో యాక్చువల్గా మనకి చట్టం అమల్లోకి ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడు వచ్చిందండి అమల్లోనికి? April 1, 2010 అమల్లోనికి వచ్చిన తరువాత ఈ చట్టం కంటే ముందు నియమించబడ్డారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చట్టం కంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి 2006లో నియమించబడ్డాడు అనుకుందాం. సో మనకి చట్టం ఎప్పుడు వచ్చింది అమల్లోనికి? ఎప్పుడు వచ్చి 2010లోకి అమల్లోనికి వచ్చింది. అంటే ఈ చట్టం కంటే ముందు నియమించబడిన వారు చట్టం అమల్లోనికి వచ్చిన తరువాత 5 సంవత్సరాల లోపు అర్హతలు పొందాలి. అంటే 2015 అంతా ఈ క్యాండిడేట్ ఎవరైతే అనేటువంటి క్యాండిడేట్ 2006లో రిక్రూట్ అయ్యాడు. సో 2010 తర్వాత ఒక 5 సంవత్సరాలు వదిలిపెట్టినట్లయితే 5 సంవత్సరాలు ఖచ్చితంగా కనీస అర్హతలు ఖచ్చితంగా కలిగి ఉండాలని చెప్తుంది సెక్షన్ 23 సబ్సెక్షన్ 2. ఓకేనా? సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకు ఛాన్స్ ఉంది. రైట్. అదేవిధంగా సెక్షన్ 25 చూసినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తుల గురించి మాట్లాడుతూ ఉంది. ఓకేనా? సెక్షన్ 25 ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ గమనించండి ఒకసారి. 1:30 అంటే 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు కంపల్సరీ ఉండాలి. 1 నుండి 5 తరగతుల వరకు ఈ రూల్. ఓకేనా? 1 నుండి 5 తరగతుల వరకు ఖచ్చితంగా 30 మంది పిల్లలు ఉంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడు ఉండాలి. అంటే 30 మంది పిల్లలకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 6 నుండి 8 తరగతులకు చూసినట్లయితే 35 అంటే 1:35 టీచర్ పీపుల్ రేషియో. సో మీరు అక్కడ గమనించండి, ఒకవేళ క్వశ్చన్లో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి అంటున్నాడా, ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి అంటున్నాడా, అది గమనించి పెట్టండి. ఒక్కోసారి 1:35 అని ఇస్తాడు, 35:1 అని ఇస్తాడు. సో అప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. క్వశ్చన్లో ఏం అడిగాడు గమనించి ఆన్సర్ పెట్టండి. ప్రైమరీకి అయితే మాత్రం 1:30 కంపల్సరీ, 30 మంది పిల్లలు ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అండ్ అదేవిధంగా ఇక్కడ 6th to 8th చూసినట్లయితే 1:35 కంపల్సరీ ఉండాల్సిందే. అండ్ పాఠశాలలో ఖాళీలు ఇది కూడా తప్పకుండా గమనంలో ఉంచుకోండి. పాఠశాలలో ఖాళీలు 10% కంటే ఎక్కువ ఉన్నట్లయితే వెంటనే భర్తీ చేయాలి. ఇక 10% గుర్తుపెట్టుకోండి. పాఠశాలలో ఇంత శాతం కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నట్లయితే తప్పకుండా భర్తీ చేయాలంటే 10% కంటే ఎక్కువ. అండ్ సెక్షన్ 27 ఉపాధ్యాయులను ఈ క్రింది వాటికి వినియోగించుకోవచ్చు. ఏ సెక్షన్ ప్రకారం అంటాడు? సెక్షన్ 27 ప్రకారం ఎన్నికల డ్యూటీ కావచ్చు, అదేవిధంగా సెన్సెస్ కావచ్చు, అండ్ కొన్ని సందర్భాల్లో అత్యవసర టైంలో కూడా వీరి సేవలను వినియోగించుకోవచ్చు. మనకు ఒకసారి కరోనా టైంలో ఉపాధ్యాయులు తప్పకుండా సేవ చేయాలనేసి ఒక రూల్ పెట్టారు. కొంతమంది వెళ్ళారు, సేవ చేయడం కూడా జరిగింది. ఓకేనా? సో ఇలా మనకేంటంటే ఉపాధ్యాయులకు వీటి నుండి మినహాయింపు లేదు. ఏంటి? ఖచ్చితంగా సెన్సెస్లో పాల్గొనాలి, ఖచ్చితంగా ఎన్నికల విధిలో పాల్గొనాల్సిందే, అత్యవసర సేవలకు ఉపయోగించుకోవచ్చు. అదర్ దాన్ దీస్ టీచింగ్ ఇవి కాకుండా ఇంకేది చేసినా ఉపాధ్యాయుడు చేయకూడదు, అంతేగా చేయకూడదు. దట్స్ ఇట్. ఓకేనా? సెక్షన్ 27 అది సెక్షన్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ అధ్యాయం 5 లేదంటే చాప్టర్ 5
సో దీంట్లో వచ్చే సెక్షన్ 29 30 ఉంటాయి. దీంట్లో ఏముంటుందని చూసినట్లయితే పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం గురించి వివరిస్తుంది. క్రింది వాటిలో చాప్టర్ 5 దీని గురించి వివరిస్తుంది. లేదంటే పాఠ్య ప్రణాళిక మూల్యాంకన విధానం గురించి వివరించేటువంటి అధ్యాయం అన్నప్పుడు అధ్యాయం 5 అవుతుంది. లేదంటే పాఠ్య ప్రణాళిక మూల్యాంకనం గురించి వివరించేటువంటి సెక్షన్స్ అంటే 29 and 30 అండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సెక్షన్ 29 and 30. రైట్, దీంట్లో సెక్షన్ 29 of 2 అండి, సెక్షన్ 29 of 2 ఏం చేస్తుందంటే పాఠ్య బోధన మాతృభాషలో జరగాలని చెప్తుంది. అంతేకాకుండా పిల్లల పురోగతి CCE ద్వారా అంచనా వేయాలని చెప్తుంది. సెక్షన్ 29(2) ఇది కూడా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సెక్షన్ 29 of 2 ఏం చెప్తుంది అని చూసినట్లయితే ఖచ్చితంగా పాఠ్యబోధన మాతృభాషలో కొంతవరకన్నా కంపల్సరీ మాతృభాషలో జరగాలి. అదేవిధంగా పిల్లవాడి ప్రగతిని అంచనా వేయడానికి CCE విధానం పాటించాలని చెప్తుంది. కానీ ఈ CCE విధానం ఖచ్చితంగా పాటించాలని చెప్పింది. తర్వాత క్రమంలో 2007లో ఈ సెక్షన్ సవరణ చేశారు. 2017లో ఈ సెక్షన్ సవరణ చేసేసి ఇంకా CCE విధానం ఆప్షనల్ అన్నట్టుగా పెట్టారండి. అంటే CCE అవసరం ఉంటే వాడుకోవచ్చు CCE విధానం, లేదంటే మన ఇంకా ఇతరత్ర ఏమైనా పరీక్షలు పెట్టుకోవచ్చున్నట్టు చెప్పడం జరిగింది. సెక్షన్ 29 of 2 కంపల్సరీ ఇక్కడ కొన్ని సెక్షన్స్ మెన్షన్ చేశారండి. చాలా సెక్షన్లు ఉంటే నేను కొన్ని రాశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 30 of 1 1 నుండి 8 తరగతుల్లో ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండకూడదు. బోర్డ్ ఎగ్జామ్స్ ఏమి కూడా పెట్టకూడదు. 1 నుండి 8 తరగతులు పెడితే మధ్యలో ఆగిపోతారు, కాబట్టి ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ ఉండకూడదని సెక్షన్ 30 of 1 చెప్తా ఉంది. నెక్స్ట్ అధ్యాయం 6 సెక్షన్ 31 నుండి 34 అండి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ 4 సెక్షన్లు ఏం చెప్తున్నాయంటే పిల్లల విద్యా హక్కులను పర్యవేక్షించడం, సూపర్వేన్ అండి. సో ఇక్కడ పిల్లల విద్యా హక్కులను పర్యవేక్షించడం, సో ప్రాపర్గా ఉన్నాయో వాళ్ళ యొక్క హక్కులు ప్రాపర్గా వినియోగించుకుంటున్నారా, ప్రాపర్గా అవి ఏమంటాం ఇంప్లిమెంట్ అవుతున్నాయా అనేది పర్యవేక్షించడం అనేది కంప్లీట్గా ఈ అధ్యాయం 6లో చెప్తుంది. అండ్ ఈ పర్యవేక్షణ వచ్చేసి NCPCR అదేవిధంగా SCPCR, సో ఈ రెండు చేపడుతూ ఉన్నాయన్నమాట. సో ఈ పర్యవేక్షణ అంటే విద్యా హక్కు చట్టం ద్వారా ఈ యొక్క పిల్లలకి ఏవైతే హక్కులు కల్పించబడ్డాయో ఈ హక్కులు అనేవి పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారా లేదా, అనుభవిస్తున్నారా లేదా హక్కులు అనడానికి అక్కడ సూపర్విజన్ 2 ఉంటాయి. ఒకటి నేషనల్ లెవెల్లో ఉంటుంది, ఒకటి స్టేట్ లెవెల్లో ఉంటుందండి. సో NCPCR నేషనల్ లెవెల్లో ఉంటుంది, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అండి, గుర్తుపెట్టుకోండి. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ఇది వచ్చేసి స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఓకేనా, ఇవి రెండు కూడా పర్యవేక్షించేటువంటి సంస్థలు. ఓకే, నెక్స్ట్ అధ్యాయం 7 లేదంటే చాప్టర్ 7. సో దీంట్లో వచ్చేసి సెక్షన్ 35 to 38 అండి. సో అది పెద్దగా ఇంపార్టెంట్ అయినా జస్ట్ అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కొన్ని మిస్లీనియస్ అంశాలన్నీ కూడా అధ్యాయం 7లో డిస్కస్ చేయడం జరిగింది, సో అవసరం లేదు. అండ్ కమింగ్ టు షెడ్యూల్ 1. సో షెడ్యూల్ 1 చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో షెడ్యూల్ 1లో చూసినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది, గమనించండి. సో ప్రైమరీకి ఒకటి రేషియో ఉంటుంది, అదేవిధంగా నెక్స్ట్ 6th to 8th వరకు ఒక రేషియో ఉంటుంది. సో అప్పర్ ప్రైమరీ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. రైట్, ప్రైమరీలో చూసినట్టయితే 1 నుండి 60 విద్యార్థులు ఉంటే కనీసం మినిమంగా అన్నాడు, మినిమం ఎక్కువ కూడా ఉండొచ్చు, మినిమంగా 2 టీచర్లు అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ 61 నుండి 90 అయినట్లయితే ఖచ్చితంగా 3 టీచర్లు ఉండాలి. సో గుర్తుపెట్టుకోండి, 91 నుంచి 120 అయినట్లయితే 4 టీచర్లు ఉండాలి. అదేవిధంగా 121 నుంచి 200 అన్నట్లయితే 5 టీచర్లు ప్లస్ ఒక HM తప్పకుండా ఉండాలి. సో ఇక్కడ గమనించినట్లయితే ఒకసారి, సో ఇక్కడ 1 to 60, 61 to 90 ఉంది కదా, 3 ఎక్కంతో కొట్టేసేయండి. సో 3 2 6 కదా, సో 3 2 6 ఫస్ట్ డిజిట్ ఏదైతుందో 3 తోటి కొట్టేసేయండి. సో 6 9 12 ఉంది కదా. సో ఎంతమంది టీచర్లు అంటే కనీసం 2. నెక్స్ట్ 90 అంటే 3 3 9 కదా, సో 3 టీచర్లు. సో 3 4 12 కదా, సో 4 టీచర్లు. ఓకేనా, దీనికి ఒకటి ఎగ్జామ్షన్ ఉంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దీన్ని మాత్రం 4 చేత కొట్టండి, 4 5 20, 5 టీచర్లు ప్లస్ ఒక HM. సో తప్పకుండా గుర్తుపెట్టి హెవీ స్ట్రెంత్ అంటే ఇది ఒకటి స్పెషల్గా ఉంది కాబట్టి గుర్తుపెట్టుకొని 121 నుంచి 200 అంటే ఖచ్చితంగా 5 మంది టీచర్లు ఒక HM తప్పకుండా ఉండాలి. ఇది కంపల్సరీ క్వశ్చన్ ఎందుకు ప్రాబిలిటీ ఉంది, చాలాసార్లు అడగడం కూడా జరిగింది. అండ్ 6 నుండి 8 తరగతులు చూసినట్టయితే కనీసం తప్పకుండా HM ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయానికి మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్ అండ్ లాంగ్వేజ్ కంపల్సరీ కనీసంగా ఉపాధ్యాయుడు ఉండాలి. ఇక్కడ బయోసైన్స్ మిస్ అయిపోయింది, గమనించండి, ఉండదు ఇక్కడ దీంట్లో. ఓకేనా, మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్కి, లాంగ్వేజ్కి వచ్చేసి కనీసం ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఒకవేళ ఎవ్రీ 40 స్ట్రెంత్ పెరిగింది అనుకోండి, ఇంకో టీచర్ యాడ్ అవుతుంటాడు, గమనించాలి. ఓకేనా, 6 నుంచి 8 కనీసం ఒక HM ఉండాలి. అదేవిధంగా ప్రతి విషయానికి కూడా అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, సోషల్, లాంగ్వేజ్ గుర్తుపెట్టుకోండి 4 ఉపాధ్యాయులు ఉంటారు, కనీసం ఒక ఉపాధ్యాయుడు ఒక్కొక్కదానికి కంపల్సరీ ఉండి తీరాల్సిందే. అండ్ నెక్స్ట్ పని దినాలు చూద్దామండి. పని దినాలు చూసినట్లయితే 1 నుంచి 5 తరగతులకు పని దినాలు 200 రోజులు తప్పకుండా. ఒకసారి క్వశ్చన్ అడిగాడు ఇక్కడ నుండే,
ఓకేనా. 1 నుండి 5 తరగతులు పని దినాలు వచ్చేసి 200 రోజులు. అండ్ బోధనా గంటలు ఇన్స్ట్రక్షన్ అవర్స్ చూసినట్లయితే కంప్లీట్గా 800 అవర్స్ అండి. సో 800 గంటలు. గమనించాలి, ఇక్కడ మీ క్వశ్చన్లో 1 నుండి 5 తరగతులు పని దినాలు అడుగుతున్నాడా, బోధనా గంటలు అడుగుతున్నాడా క్వశ్చన్లో, అది గమనించిన తర్వాతనే ఆన్సర్ పెట్టండి. పని దినాలు అయితే 200 రోజులు, బోధనా గంటలు అయితే 800 గంటలు. ఓకేనా. పని దినాలు 200 రోజులు, బోధనా గంటలేమో 800 గంటలు. 6 నుండి 8 తరగతులు చూసినట్టయితే పని దినాలు వచ్చేసి 220 రోజులు, బోధనా గంటలు వచ్చేసి 1000 గంటలు. గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగేందుకు ఛాన్స్ ఉంటుంది. అండ్ వారంలో పాఠశాలలు కనీస పని దినాలండి. వారంలో ఖచ్చితంగా కనీసంగా మినిమం ఎన్ని రోజులు నడవాలి పాఠశాల అంటే 5 రోజులు తప్పకుండా నడవాల్సిందే. అండ్ టీచర్స్ వారానికి కనీసం 45 గంటలు పని చేయాలి. ఓకేనా. టీచర్స్ వారానికి కనీసం ఎన్ని గంటలు పని చేయాలంటే 45 గంటలు పని చేయాలి. 45 గంటలు అంటే మొత్తం టీచింగే కాదండి, ఈవెన్ ప్రిపరేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. తప్పకుండా ఒక వారంలో టీచర్ కనీసం ఎన్ని గంటలు పని చేయాలంటే 45 గంటలు పని చేయాలి. ఓకేనా. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో అతి ముఖ్యమైనటువంటి అంశాలండి. సో నేను ఈ పీడిఎఫ్ ఏదైతే ఉందో మీకు ఓపిక ఉంటే రాసుకోండి, లేదు అంటే మీ హ్యాండ్ రైటింగ్ బాగుంటే, అంటే వేరే వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చూడబుద్ధి కాదు. సో నాదైతే మోతాదుగానే ఉంటుంది, యావరేజ్గా ఉంటుంది హ్యాండ్ రైటింగ్. ఓకేనా. ఒక మీకు ఇబ్బంది లేదంటే డిస్క్రిప్షన్లో పెడతాను, తీసుకునే వాళ్ళు తీసుకొని ప్రింట్ తీసుకోవచ్చు, లేదు అంటే మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి, సరిపోతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఏదైతే ఉందో మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే డిస్క్రిప్షన్లో కేకే బయలు అనేటువంటి యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఇటు తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అంటే కేకే బయాలజీ యాపే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మోర్ దెన్ 100 మెంబర్స్, మొన్న రీసెంట్గా ఏపీలో వచ్చిన రిజల్ట్స్లో మోర్ దెన్ 100 పీపుల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ కేవలం మన యాప్ని ఫాలో అవుతూ సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలంగాణలో కూడా అదే రకంగా సాధించారు. 2024లో మోర్ దెన్ 100 పీపుల్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ. ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలో కనపడుతున్నారు, వీళ్ళందరూ కూడా ర్యాంకర్స్ అండి. అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకుంటూ మనకు పెట్టడం జరిగింది. ఇటువైపు చూసినట్టయితే ఏపీ వాళ్ళు వీళ్ళంతా కూడా. సో ఇటు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ అంటే కేవలం కేకే బయాలజీ, కేవలం అని చెప్పాను, కేకే బయాలజీని ఫాలో అయితే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వస్తుందండి. రైట్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.